కూడా ఈ సాయంకాల వేళ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా బైబిల్ నుంచి మరికొన్ని ఉన్నతమైన విషయాలను మనం కలిసి ధ్యానిద్దాం. అదే మనం చదువుకుంటున్న పాఠం, దేవుని ఉదయ నక్షత్రములు. దేవుని ఉదయ నక్షత్రములు. నక్షత్రము అనగానే విశ్వములో అత్యంత పెద్దది, ప్రకాశించేది. మన కుటుంబానికి, సౌర కుటుంబానికి ఒక సూర్యుడు ఒక నక్షత్రం అయితే, ఈ గ్రహాలన్నిటికంటే అత్యంత పెద్దది అది సూర్యుడు, సూర్యగోళం. అలాంటి సూర్యగోళాన్ని మించిన ఎన్నో భీకరమైన గోళాలు, కాంతివంతంగా వెలిగి మండలాలుగా, పుంతలుగా, కోటాను కోట్లుగా ఈ విశ్వములో విస్తరించి ఉన్నవే నక్షత్రాలు. శాస్త్రం ఎదగనంత వరకు సూర్యుడే పెద్దదిగా, దూరానున్న నక్షత్రాలు చిన్నవిగా భావించేవాడు. కానీ మనిషి ప్రకృతిని, అనగా దేవుడు చేసిన ప్రకృతిని చదివే కొద్దీ అనేక రహస్యాలను నేర్చుకుంటూ తెలుసుకుంటూ వచ్చాడు. అదేంటంటే, నక్షత్రాలు అత్యంత పెద్దవైన గోళాలు. సూర్యుడు కేవలం వాటి దగ్గర ఇసుకరేణి లాంటి వాడు. సూర్యుడు, మనం చూస్తున్న ఈ సూర్యుడు ఆకాశ మండలంలోని నక్షత్రాలలోని పెద్ద పెద్ద వాటిని చూస్తే వాటి దగ్గర అత్యంత స్వల్పమైన వాడు, లేదా ఇసుక రేణువు కంటే చిన్నవాడు అని చెప్పాలి. అంటే నక్షత్రం ఎంత గొప్పదో, ఆకారంలో ఎంత పెద్దదో, ఎంత ప్రకాశవంతమైనదో, ఇక ఎంత ప్రజ్వలమైనదో అన్నది మనం తెలుసుకోవాలి. నక్షత్రాలు అని దేవుడు అన్నాడు అంటే దానికి కారణం, ఆయన చేసిన నక్షత్రాలు ప్రకాశమానంగా ఉంటున్నాయి, స్వయం ప్రకాశకాలు. అవి స్వయంగా వెలిగేవి, సూర్యుడిలా. ఇంత గొప్ప శక్తులను దేవుడు, మండే గోళాలను దేవుడు తయారు చేశాడు అంటే అది ఆయన బాహుబలానికి ప్రతీక. ఆయన యొక్క బుద్ధి బాహుళ్యానికి అవి ఒక చిన్ని నిదర్శనాలు, తార్కాణాలను మనం చెప్పొచ్చు. అంత పెద్దవి నక్షత్రాలు, ఆకారంలోనూ సంఖ్యలోనూ ఎంతో ఉన్నతమైనవిగా, గొప్పవిగా మనకు కనబడుతున్నాయి. అయితే దేవుని ఉదయ నక్షత్రములు అన్నాడు అంటే దేవుని నక్షత్రాలు ఏంటి అంటే, దేవునికి కూడా కొన్ని నక్షత్రాలు ఉన్నాయా? కోట్ల నక్షత్రాలు మనకు తెలుసు. ఆ నక్షత్రాల్లో దేవదూతలను నక్షత్రాలుగా చేసుకున్నాడు. భూమి మీద తన స్వరూపమిచ్చి, తన పోలికనిచ్చి భూమి మీదకి పంపిన వారిని నక్షత్రాలుగా పోల్చుకున్నాడు. అది దేవుని యొక్క స్వభావం. అంటే తన దగ్గర ఉన్న వారిని నక్షత్రాలతో పోల్చేవాడు, ఉన్నతంగా చూపించేవాడు. ఎటువంటి పక్షపాతము లేనివాడు ఆయన. నిజానికి భూమి మీద పుట్టే ప్రతి మనిషి ఆ మనిషి యొక్క రూపాన్ని ఒక నక్షత్రంతో పోల్చుకుంటున్నాడు అంటే చాలాసార్లు మనం చదువుకున్నాం. తన జ్యేష్ఠ కుమారుడైన యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆయన నక్షత్రము అనే ఒక పదాన్ని వాళ్ళు పలికారు. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. వారు యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ బెత్లెహేముకు వచ్చి, యోదయ దేశానికి వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ఆయన? మేము తూర్పున ఆయన నక్షత్రమును చూచితిమి అని వారు ఆ మాటను వాళ్ళు పలికారు. అంటే ఆయన నక్షత్రము. చివరికి యేసుక్రీస్తు వారికి కూడా ఒక నక్షత్రాన్ని దేవుడు
ఆయన నక్షత్రంగా దేవుడు గుర్తించుకున్నాడు అంటే అది దేవుని నక్షత్రమే కదా. మత్తయి సువార్త 2:2 ఉన్న మాట అండి, జ్ఞానులకు త్రోవ చూపింది ఆ నక్షత్రమే కదా. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి అంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారిని పూజించాలి అంటే నక్షత్రాన్ని చూస్తే పూజించే అవసరత ఏర్పడింది. అంటే నక్షత్రం ఎంత భీకరమైనదో, నక్షత్రం ఎంత కాంతివంతమైనదో, నక్షత్రం ఎంత గొప్పదో, భూమి మీద పుట్టిన ఒక కారణజన్ముడు కూడా అంత గొప్పవాడు అన్నది వారి అభిప్రాయం. అది పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనతో రాయించబడిన మాట. కాబట్టి బైబిల్లో కేవలం కొద్ది మందికే కాదు కానీ తాను ప్రేమించిన తన పిల్లలైన వారిని ఏ విధంగా ఆయన మరి వర్ణించాడో, తన వారిని ఏ విధంగా ఆయన పోల్చుకున్నాడో అన్నది బైబిల్ అంతా చదివితే చాలా నిదర్శనాలు మనకు కనబడతాయి. ఏమండి, దానియేలు గ్రంథంలో మనం చదివిన, ఫిలిప్పీ పత్రికలో మనం చదువుదాం 2 మాటలు. ఎవరు అనేకులను ఆయన వైపుకు త్రిప్పుతారో వారిని ఆకాశ నక్షత్రాలతో పోల్చాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులు అంటున్నాడు చూడండి, ఆ మహాప్రకాశమానములైన ఆ గోళాలను పోలిన వారై ప్రకాశిస్తారు. నీతి మార్గముని అనుసరించి భూమి మీద నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఇది పాత నిబంధనలో మాట, క్రొత్త నిబంధనలో మాట కూడా చూద్దాం. ఆయన ఏమని మాట్లాడుతున్నారు సంఘంలో ఆయనను నమ్మిన తన ప్రజల కోసం ఆయన సెలవిస్తున్న మాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రియులారా, 2వ అధ్యాయం 16వ వచనం ఫిలిప్పీ పత్రిక. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు అంటున్నాడు. చూడండి, ఇక్కడ పోలిక మనల్ని నక్షత్రాలతో పోలుస్తున్నాడు. ఎవరిని? తన వారిని, తన ఆజ్ఞ శిరసా వహించే వారిని, తనకిష్టులైన వారిని, తన పిల్లలైన వారిని. అవునా? అవునండి. ఒక మాట బైబిల్లో మనం చదువుకొని ముందుకు వెళదాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనాన్ని మొదట చదువుకుందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. సృష్టిని ఆరంభిస్తున్నప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు అంటున్నాడు. చూడండి, ఉదయ నక్షత్రములు అంటే ఉదయ నక్షత్రం అంటే మార్నింగ్ స్టార్ అంటారు దాన్ని. వేకువన కనబడే చుక్క. ఏమండి, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అన్ని నక్షత్రాలు కనబడవండి. మీరు గమనించారో లేదో, సూర్యుడు వేకువన తూర్పున ఉదయిస్తున్నప్పుడు మనకి కనిపించే విధానంలో చీకటిగా ఉన్నప్పుడు కోటాను కోట్ల నక్షత్రాలు ఆకాశ విశాలంలో మనకు కనబడుతూ ఉంటాయి. వెలుగు రాగానే అవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. అంటే ఉన్నాయి, కానీ సూర్యుని యొక్క వెలుగు వాటిని కనబడనివ్వకుండా చేస్తుంది, భూమికి దగ్గరగా ఉన్న సూర్యుడు. అయితే ఆ ఉదయంలో కూడా నక్షత్రంగా, అంటే ప్రకాశం, నక్షత్రము అంటే వెలిగేది అని అర్థం, ప్రకాశించేది అని అర్థం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడిపాడినప్పుడు అంటే వేకువనే ప్రకాశమానమైనవి, వెలుగులో కూడా కనిపించేవి అంటున్నాడు. వెలుగులో కూడా కనిపించేవి. వెలుగులో కూడా నక్షత్రాలు కనిపిస్తాయా?
ఏమంటే వెలుగులో నక్షత్రాలు కనిపిస్తాయా? కనిపిస్తాయండి. ఎప్పుడు మీరు లేవరేమో త్వరగా ఎప్పుడైనా లేస్తే సూర్యుడు ఉదయిస్తున్న సమయం 6, 7 అప్పుడే వేకువ వెలుగులు ఈ భూమిని తాకుతున్నప్పుడు, సూర్యుని కాంతులు కిరణాలు ఈ భూమి మీదకి ప్రసరింపజేయబడుతున్నప్పుడు, మిగతా నక్షత్రాలు వెనక ఉన్నన్నీ కూడా కనుమరుగైపోయినప్పుడు కేవలం కొన్ని వేళ్ల మీద లెక్క పెట్టుకునేవి మాత్రమే దగ్గరగా చూస్తే మనకు కనబడతాయండి. అవి ఉదయ నక్షత్రములు అన్నారు దాన్ని. ఉదయ నక్షత్రం అంటే ఉదయమును కనిపించే నక్షత్రాలు, వేకువజామున కనిపించే నక్షత్రాలు, వెలుగు ఉన్నా తమ ప్రకాశాన్ని కొనసాగించే నక్షత్రాలు, లేదా కాంతి పదార్థాలు, కాంతిని ప్రసరింపచేసేవి అని అర్థం. ఇక్కడ ఏమన్నాడు? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, భూమికి పునాదులు వేయనప్పుడు కూడా ఉదయాస్తమయాలు ఉన్నాయి కదా. సృష్టికి ఉదయాస్తమయాలు లేవా? అస్తమయమును ఉదయమును కలుగగా మొదటి దినము, రెండవ దినం, మూడవ దినం. అది భూమికి సంబంధించిన దినాలు కాదు కదా, విశ్వదినాలు. అంటే విశ్వానికి ఉదయాస్తమయాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఆ ఉదయంలో కూడా, ఆ ఉదయించే ఆ వెలుగు ఉదయంలో కూడా కనిపించే ఉదయ నక్షత్రాలు అంటున్నాడు చూడండి. ఏకముగా కూడి పాడేయటవి. ఏమండి? అంటే ఉదయం వేకునే కనిపించే నక్షత్రాలు, ఇక సాయంత్రం అలా సూర్యుడు అస్తమించే సమయంలో కూడా కనిపించే నక్షత్రాలు. యోబు గ్రంథం ఏమంటుందో చూద్దాం. 3వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. సంధ్య వేళను ప్రకాశించు నక్షత్రములకు. సంధ్య వేళను ప్రకాశించు నక్షత్రములు అంటే సంధ్య వేళ అనగా సూర్యుడు అస్తమిస్తున్న సమయం. ఉదయకాలంలో కనిపించే నక్షత్రాలు వెలుగుంటుండగా, అలాగే సూర్యుడు అస్తమిస్తున్న సంధ్యావేళలో కూడా కనిపించే నక్షత్రాలు. సంధ్యావేళను ప్రకాశించే నక్షత్రములు అంటున్నాడు చూడండి. ఆకాశంలో కనబడుతున్నాయంటే ఏంటనమాట? గోళాలు. మర్చిపోకండి, చిన్నప్పుడు తెలియక నక్షత్రం అనగానే ఒక 5 కోణాలతో 6 కోణాలతో నక్షత్రాలు వేస్తూ ఉంటాం. అందులో ఈ క్రిస్మస్ సీజన్ రాగానే ఏమండి, ప్రతి ఇంటి మీద, క్రైస్తవులు ఇంటి మీద కనిపించే నక్షత్రం ఎలా ఉంటుంది అది? కోణాలతో. స్టార్ అనగానే చిన్నప్పుడు మనం వేసేది కోణాలతో కూడిన నక్షత్రం. అది చిన్నప్పుడు తెలియనప్పుడు మనం గీసిన బొమ్మ. కానీ నిజానికి నక్షత్రం అంటే ఎలా ఉందనుకున్నారు? ఇక్కడ చూసినట్టు కాదు, అది కాంతి. ఆ బొమ్మలో మీకు కనబడుతున్నట్లుగా కాంతి కనబడేటప్పుడు అలా ఉంటుంది. కానీ నిజానికి నక్షత్రం ఎలా ఉంటుందో తెలుసా? ఈ టైటిల్ వేశారు, ఒకసారి టైటిల్ వేయండి. ఈ టైటిల్లో కనబడుతుంది చూడండి, ఒక గోళం. అంటే సూర్యగోళం ఎలాగైతే అదిగోండి, ఆ చేతిలో ఉన్న ఒక గోళం కావచ్చు, అది నక్షత్రమే. ఏమండి? అలాగే ఆ పైన కనబడుతున్న ఎర్రటి మండుతున్న గోళం, ప్రతి నక్షత్రము గుండ్రంగానే ఉంటుంది. ఎందుకంటే అన్ని తిరిగేవి, పరిగెత్తేవి, ప్రకాశించేవి అని అర్థం. కనుక ప్రతి నక్షత్రము గుండ్రంగానే ఉంటుంది. కానీ దానిలోంచి వచ్చే వెలుగు, అప్పుడప్పుడు చూడండి ఫోటోగ్రఫీ అంటే కెమెరాలో తీసేటప్పుడు సూర్యకాంతి నుంచి కూడా కిరణాలు వచ్చేటప్పుడు అవి మనకి లెన్స్లో ఎలా కనబడతాయంటే కోణాలుగా కనబడుతుంటాయి మనకి. అంటే షార్ప్గా ఎడ్జెస్తో ఉన్నట్లుగా మనకు కోణాలు కనబడుతుంటాయి. అంటే అది వెలుగులా కనిపించే ఆ ప్రకాశములోని విధానం అంతే. కానీ నిజానికి దగ్గరికి వెళ్ళి చూస్తే అది గోళం, గుండ్రటి బంతి. అవునా? అవును. కనుక ఇక్కడ ఉదయ నక్షత్రాలు కావచ్చు, సంధ్యావేళను ప్రకాశించే నక్షత్రాలు కావచ్చు, ఈ నక్షత్రాలు ఆకాశ విశాలంలో వెలుగున్నప్పుడు కూడా తమ వెలుగును ప్రకాశింపచేసే గోళాలు అని అర్థం. అవునా? వెలుగున్నప్పుడు కూడా వెలుగును ప్రకాశింపచేసే గుణాన్ని కలిగినవి. వెలుగు వచ్చినా తమ వెలుగును కోల్పోకుండా తమ వెలుగును ప్రసరింపచేసేవి. ఉదాహరణకి చంద్రుడు. కొన్ని సందర్భాల్లో మధ్యాహ్నం కూడా మీకు చంద్రుడు కనబడుతున్నాడు. ఎప్పుడైనా చూసారా? మధ్యాహ్నం పూట ఆకాశంలో సూర్యుడు ఉంటుండగానే చంద్రుడిని ఎప్పుడైనా మీరు చూసారా? కొన్ని సందర్భాల్లో వాటి యొక్క గమనాగమనాల్లో మనకేం కనబడుతుంటుంది అంటే చంద్రుడు కనబడుతుంటాడు. అంటే ప్రకాశమానంగా కనబడ్డు కానీ చంద్రుడు, మొత్తానికి చంద్రుడు ఒక బింబంగా అలా మనకు కనబడతాడు, డల్గా.
నక్షత్రం కనబడినట్టుగా కనబడ్డు సుమి, నక్షత్రం కనిపించేటట్టుగా కనబడ్డండి. చంద్రుడు మనం రాత్రిపూట ఎలా చూస్తాం అలాగే ఆకాశంలో సూర్యుడు ఒక పక్క ఉంటుండగానే చంద్రుడిని కూడా మనం చూడగలుగుతాం. అంటే ప్రకాశం దాని మీద పడుతుంది. సూర్య గోళం నుంచి వచ్చే లైట్ చంద్రుడిని తాకి ఆ చంద్రుడి మీద నుంచి వచ్చే ప్రకాశం మనకు కనబడుతుంటుంది. దగ్గరగా, భూమికి దగ్గరగా ఉన్న మొదటి గ్రహం అదే కదా, చంద్రగ్రహం. అది కూడా తెల్లటి పిండి లాంటి పదార్థం, వైట్, మొత్తం నేలంతా కూడా తెల్లటి పదార్థం. అలాంటి తెల్లటి పదార్థంలోంచి కూడా కాంతి ఎలా వస్తుందంటే డల్లగానే కనిపిస్తుందండి. అవును, కానీ కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్లుగా ఉండవండి. అన్నీ మనం అనుకున్నట్లుగా ఉండవు. సూర్యకాంతిలాగే ఉంటుంది, కానీ అది సూర్యకాంతి కాదు. ఏమండి, కేవలం భూమి మీద మనం చూసేదే ఈ సూర్యుడి నుంచి వచ్చే కాంతి. కానీ గెలాక్సీలు, పాలపంత నక్షత్ర మండలాలు కానీ, ఆండ్రోమెడా లాంటి నక్షత్ర మండలాలు, ఇలాంటి ఎన్నో కొన్ని కోటాను కోట్లు ఉన్నాయండి. వాటిని సమూహంగా చూస్తే ఎలా ఉంటుందో తెలుసంటే పెద్ద పాల పొంత. అందుకే దానికి మిల్కీ వే అన్నారు దాన్ని. మనం ఉన్న నక్షత్ర మండలం పేరు మిల్కీ వే గెలాక్సీ. తెల్లటి పాలు పొంత అంటే పాలును మనం దగ్గరగా పెట్టినప్పుడు ఎలాగైతే తెల్లగా మనకి కనబడుతుంటాయో, ఆండ్రోమెడా మన తర్వాత ఉన్న మనమున్న నక్షత్ర మండలం మిల్కీవే గెలాక్సీ, పాలపొంత నక్షత్ర మండలం తెల్లగా సమూహంగా, ఎందుకంటే నక్షత్రాలన్నీ ఒక దగ్గర కనబడేసరికి అక్కడ ఒక పెద్ద కాంతిలా కనబడుతుంటుందండి. నక్షత్రాలు కాంతి, అది సూర్యుని కాంతి కాదు, అది స్వయం ప్రకాశకాలు. కాబట్టి అవన్నీ ఒక దగ్గర పెట్టేసరికి ఒక్కొక్క దీపం వేరుగా ఉండటం వేరు, అన్ని దీపాలు ఒక దగ్గర ఉండటం వేరు. దీపాలన్నీ ఒక దగ్గర చేర్చారనుకోండి, క్యాండిల్స్ అన్నీ ఒక దగ్గర చేర్చారనుకోండి, ఇంకా ప్రకాశం పెరుగుతుంది కదా. అలాగ కనబడుతుంటాయి అన్నమాట మనకి నక్షత్ర మండలాలు. ఏమండి? ఓకే, ఇప్పుడు మనం ఒక మాట చూద్దాం. అపవాది వేటిని కోరుకుందంటే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని చూడగలిగితే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కిపోతాను దేవుని నక్షత్రములకు పైగా. నిజానికి ఈ మాట అపవాదికి సంబంధించినట్లుగా మనం అనుకుంటాం, కానీ ఒక రాజు ఈ మాట యెషయా గ్రంథకర్త రాస్తున్నప్పటికీ ఎవరి స్వభావం అది అంటే, భూమి మీద అధికార కాంక్షతో నేనే ఏలాలి, నేనే సమస్తాన్ని నా చేతిలో పెట్టుకోవాలి అనే ఒక దారుణమైన స్వభావాన్ని కలిగిన ఒక రాజు గుణాన్ని చెబుతున్నాడు గ్రంథకర్త, ప్రవక్త. అధ్యాయం అంతా మీరు చదివితే, ఆ ముందు వెనకలు మీరు చదివితే అర్థమవుతుంది. ఏమంటే 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి, యెషయా గ్రంథం. ఇప్పుడు 14 కదా మనం చదివాం, 14వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. నిజానికి సందర్భానుసారంగా మనం ఆలోచిస్తే యెషయా గ్రంథం 13వ అధ్యాయం మొదట్లో ఏముంది అక్కడ? ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. బబులోను అనే ఆ సామ్రాజ్యానికి సంబంధించి దానిని ఏలికలు ఎలాంటి భావాలను, స్వభావాన్ని కలిగి ఉన్నారు అంటే ఇదిగోండి ఇక్కడ చెబుతున్నవన్నీ ఉన్నాయి. ఏంటి ఆ స్వభావం? వాళ్ళ స్వభావం ఎలాంటిదంటే చదవండి, 14వ అధ్యాయం 13వ వచనం, నేను ఆకాశమునికి ఎక్కిపోదును దేవుని నక్షత్రములకు పైగా అంటున్నాడు. చూడండి, అంటే దేవుని నక్షత్రాలు ఉన్నాయా? దేవుని నక్షత్రాలు ఉన్నాయా? అవునండి, నక్షత్రాలన్నీ దేవుని వల్ల కలిగినవైనా దేవుని వంటూ కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఇవి నావి, ఈ నక్షత్రాలు నావి, దేవుని నక్షత్రాలు అంటున్నాడు. చూడండి, అంటే ఎందుకు దేవుని నక్షత్రాలు అయ్యాయి? ఇందాక మనం చదువుకున్నాం కదా, బెత్లెహేములో వాళ్ళకి జ్ఞానులకు తూర్పు దిక్కును ఉదయించిన నక్షత్రం తార. ఏమండి, అది ఎవరి నక్షత్రం అని బైబిల్ చెప్పింది? యేసుక్రీస్తు వారిది. ఆయన నక్షత్రం అన్నాం కదా, అంటే యేసుక్రీస్తు వారికి సంబంధించిన నక్షత్రం అది, క్రీస్తు వారికి సూచించే నక్షత్రం అది. మరి ఇప్పుడు క్రీస్తు ఎవరు వారు? ఆయన ఎవరు వారు? దేవుని వారు, దేవుని వారసుడు. అంటే ఇప్పుడు ఆ నక్షత్రం ఎవరిదన్నమాట? ఎవరు చెప్పండి? అది దేవుని నక్షత్రం కదా. ఆ రోజు జ్ఞానులకు త్రోవ చూపించడానికి వెలసిన తార
ఏమండి, అది ఎవరి నక్షత్రం అవ్వాలి అంటే వెలుగు. నక్షత్రం అనగానే అన్ని నక్షత్రాలు అనుకోకండి. ఆ రోజు కనిపించేది ఒక వెలుగు. ముందు వెలుగే పట్టుకోండి, దాని వెనక ఏముంది, అది స్వయం ప్రకాశమా లేదంటే ఇంకొక దాని మీద పడుతుందా అనేది వద్దు. వెలుగు ముఖ్యం, మనకి ప్రకాశించటం ముఖ్యం. ఇక్కడ మనం ప్రకాశించే కోణంలో ఆలోచించాలే గాని ఇంతగా ప్రకాశిస్తున్నది నక్షత్రమా, సూర్యుడా, స్వయం ప్రకాశమా, ఏమండి అది బీటలు చూసి నక్షత్రమా, ఏ నక్షత్రం అనేది పక్కన పెట్టేయండి, అది ఏ గోళం, ఇవన్నీ వద్దు. వెలుగు, ప్రకాశం. ఇక్కడ ఏమంటున్నాడండి, నేను ఆకాశానికి ఎక్కిపోయి దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. దేవుని నక్షత్రాలు అంటే దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనం అంటున్నాడంటే ఆ నక్షత్రాలు ఏం చేస్తాయన్నమాట, ఏలుతాయి. అది మర్చిపోకండి. నక్షత్రాలు, దేవుని నక్షత్రాలు ఏం చేస్తున్నాయి, ఏలికలవి. ఏలికలు మర్చిపోకండి, దేవుని నక్షత్రాలు ఏలికలు. సింహాసనము మీద కూర్చునే నక్షత్రాలవి, ఏలే గుణాన్ని కలిగినవి. ఆ వెలుగు, ఆ వెలుగు ఎలాంటి వెలుగు అనుకున్నారు, ఏలిక, తన్ను తాను చూపించుకునేది, తన్ను తాను ప్రకాశింపజేసుకునే వెలుగది. ఏమంటే నిజానికి మనం కనిపించే ఏదైతే సంధ్యాకాలంలో మనకు కనిపించే ప్రకాశవంతమైన వెలుగు కావచ్చు, వేకువనే కనిపించే వెలుగు కావచ్చు, వేకువ చుక్క అంటారు దాన్ని, ఏమండి ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, ప్రకాశం. మర్చిపోకండి, ప్రకాశం అనే కోణంలోనే ఆలోచించండి. బైబిల్లో నక్షత్రం అని రాయబడగానే అది గోళమా, నక్షత్రమా, లేదంటే గ్రహమా, గ్రహ శకలమా, లేదంటే అది ఏమంటారు దాన్ని తోకచుక్క, ఏమండి అవన్నీ పక్కన పెట్టండి. వెలుగు మాత్రమే. దేవుడు దాన్ని ఉదాహరణగా తీసుకోవడానికి గల ఉద్దేశం వెలుగు. ఒక తోకచుక్కలో ఉండేది వెలుగే, ఏమండి ఒక నక్షత్రంలోనే ఉండేది వెలుగే. సూర్యుడి నుంచి వచ్చే కాంతి గ్రహం మీద పడితే అది ప్రకాశించేది వెలుగే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, వెలుగు ముఖ్యం ఇక్కడ. వెలిగే పదార్థం ఏంటో అనేది పక్కన పెట్టండి వెనక. ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా ఈ మాట రాయిస్తున్నారంటే దానిలోని ఆంతర్యం ఏమనుకుంటున్నారు మీరు, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం. ఆ నక్షత్రాల క్రింద ఈయన సింహాసనం ఉంటే సింహాసనం లేనట్టు అన్నమాట. ఎందుకంటే పైన ఇంకా సింహాసనాలు ఉన్నాయి కనుక సింహాసనాలు ముల్లోకాలను పరిపాలించేవి, అధికారం కలిగినవి ఏవైనా ఉన్నాయి అంటే అది ఎవరి క్రింద అధికారంలో ఉన్నాయంటే దేవుని నక్షత్రముల అధికారము క్రింద ఉన్నవి. దేవుడి నక్షత్రాలంటే ఈ నక్షత్రం నాది, ఈ నక్షత్రం నాది, ఈ నక్షత్రం నాది. ఏదో ఆకాశంలో నక్షత్రాలు చూసేసి ఏదో మనుషులు పేర్లు పెట్టేస్తున్నారు. కానీ దేవుడు ఎప్పుడో పేర్లు పెట్టేశాడు వాటన్నిటికీ. అది బైబిల్ చెప్పింది మనకి. ప్రతి నక్షత్రానికి ఒక పేరుంది, ఆ నక్షత్రాన్ని దేవుడు గుర్తించాడు. అది దేవుడికి మాత్రమే తెలుసు. అయితే దేవుడంటూ గుర్తించుకున్న కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడని యోబు గ్రంథంలో మనం చదువుకున్నప్పటికీ, సృష్టిని ఆయన ప్రారంభించినప్పటికీ దేవుని పిల్లలు లేరు కదా. అంటే కొన్ని నక్షత్రాలు ఆయన పనివారులు, సేవకులైన ఆత్మలు, దేవదూతలను కూడా నక్షత్రాలుగా చూసుకుంటున్నాడు ఆయన. అవన్నీ ఆయన సేవకులు, పనిచేసేవి. కానీ దేవుని నక్షత్రములు అనగానే, ఇక్కడ దేవుని నక్షత్రములు అనగానే అవి దేవునివి. ఈ నక్షత్రము నాది. కోట్ల నక్షత్రాల్లో ఈ నక్షత్రము నాది. ఈ 100 ఎకరాల్లో ఈ భూమి నాది అని మనం ఎలాగైతే అనుకుంటున్నామో, ఎందుకంటే దాని మీద రైట్, దాని మీద హక్కు, అది మీవి అనడానికి దానికి సంబంధించిన కొన్ని రుజువులు, హక్కు, అధికారం ఎలా అయితే ఉంటుందో అర్థం అవడానికి చెప్పాను మీకు. అలాగే కోట్ల నక్షత్రాలు అన్నీ ఆయనవైనా తనకంటూ కొన్ని నక్షత్రాలను పెట్టుకున్నాడు. ఇవి నా నక్షత్రాలు, దేవుని నక్షత్రాలు. ఆ నక్షత్రాలకు ఉన్న గొప్పతనం ఏంటంటే పాలించేవి, ఏలికగా ఉండేవి, సింహాసనాల మీద ఉండేవి. అందుకే ఈ రాజు ఎలాంటి కోరిక వాడు కలిగి ఉన్నాడు, వాడు యెషయా గ్రంథంలో దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును.
అంటే ఇప్పుడు ఉదయ నక్షత్రాలు అనగానే, దేవుని నక్షత్రాలు అనగానే మనం ఏమనుకోవాలి? ఏలికలు అన్నమాట. అవి ఏలికలు, వాటి ప్రకాశాన్ని చూపించేవి. స్టార్ అంటారు. స్టార్ అంటే ఏంటి? గొప్పతనం. సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే ఏమంటే విగ్గు స్టార్లు అందరినీ కూడా ఏమని పిలుస్తారు చెప్పండి? మ్యాక్సిమం చాలామంది హీరోలకు పోయింది తలంతా. ఏమండి, మొత్తానికి ఏదో విగ్గుతో సెట్ చేసుకున్నారు. వాళ్ళు ఏమని పిలుస్తారండి? స్టార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క సూపర్ స్టార్ ఒకరు, రెబల్ స్టార్ ఒకరు, ఐకాన్ స్టార్ ఒకరు, ఇంకా వాళ్ళు నచ్చిన స్టార్లు పెట్టుకుంటారండి. ఏదో పేరు పెట్టుకోవడం, ఆ తర్వాత నక్షత్రంగా పెట్టుకోవడం. అంటే స్టార్ అనగానే మనకేంటి? సెలబ్రిటీ, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు. అంతే కదండి. స్టార్లు అంటే ఏంటి? ఆటల్లో స్టార్స్ ఉన్నారు, నటనలో స్టార్స్ ఉన్నారు, లేరా? ఉన్నారు. చాలా రంగాల్లో స్టార్స్గా వెలుగుతున్నవారు, ప్రకాశిస్తున్నవారు ఉన్నారు. ఇంతకీ ఏంటి అంటే గుర్తింపు, సాధించిన వాళ్ళు అని అర్థం. ఊరకనే స్టార్ అవుతారు చెప్పండి? ఈ మధ్యన ఒక స్టార్ కోసం పాపం ఎవరో ఒక అబల ప్రాణం కూడా కోల్పోయిందట. మొత్తానికి ఏదో దానికి సంబంధించిన ఒక రభస అవుతుంది. ఇంతకీ ఎందుకు అక్కడెందుకు తొక్కిసలాట జరిగింది అంటే ఒక స్టార్ వెళ్ళాడు అక్కడికి. ఎందుకు ఆ స్టార్ రాగానే ఎందుకు అక్కడ ఉద్రిక్త పెరిగింది? ఏమంటే ఎందుకు ఉద్రిక్త పెరిగిందంటే ఆయనకున్న గుర్తింపు అలాంటిది, ఆయన ఫాలోయింగ్ అలాంటిది. ఊరకనే వస్తుందా? మీరు ఎవరైనా వెళ్తే అలా తొక్కిసలాట జరుగుతుందో చెప్పండి? జరగదు. తొక్కిసలాట జరిగింది అంటే అక్కడ అర్థం ఏంటి? మరి ఆ స్థితికి రావడానికి, ఆ పేరుని సంపాదించుకోవడానికి వెనక చాలా కష్టపడ్డాడు. అది నటనలోనో, యాక్షన్లోనో, ఏమండి మొత్తానికి తనదైన రంగంలో తన ప్రతిభను కనుపరుచుకున్నాడు కనుకనే నక్షత్రం అయ్యాడు. మర్చిపోకండి. స్టార్, ప్రకాశిస్తున్నాడు, వెలుగుతున్నాడు ప్రజల మధ్య. ఏమండి ఒక నాయకుడిగా ఉన్న స్టార్స్ ఉన్నారు, ఏమండి ఆటలలో స్టార్స్గా కనబడే వాళ్ళు ఉన్నారు, మంచిని చేసి స్టార్స్గా ఉండేవాళ్ళు ఉన్నారు. చాలా రకాలుగా మనకు కనబడుతుంటారు. కనుక వాళ్ళు ఆ స్థాయికి రాగలిగారు అంటే దానికి కారణం ఏంటది? వాళ్ళు సాధించారు అని అర్థం. ఇక్కడ కూడా దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని నేను హెచ్చించుకుంటాను అంటున్నాడంటే వాళ్ళు ఊరకనే దేవుని నక్షత్రాలు అయిపోయి ఏదో దేవుడు పిలిచేసేవారే, నాయన నువ్వు నా నక్షత్రం రా అంటే దేవుడు పెట్టుకుంటే వచ్చిన నక్షత్రాలు కావు ఇవి. అంటే ఆ స్థాయికి వెళ్ళడానికి నక్షత్రాలుగా ఉన్న వీళ్ళు ఎంత కృషి చేసి ఆ స్థానానికి వెళ్ళుంటారు చెప్పండి? ఏమండి మోడీ గారు మొత్తానికి ఛాయ్ వాలా అని పిలుస్తారండి ఆయన్ని, మన భారతదేశ ప్రధాని. ఒక టీ అమ్ముకునే వ్యక్తి భారత ప్రధానిగా సింహాసనం మీద కూర్చున్నాడు అంటే ఏమి సాధించకుండానే అంత స్థాయికి వెళ్ళాడా చెప్పండి? లేదు. మొత్తానికి చాలా కృషి ఉంది దాని వెనక. అంటే ఒక సింహాసనాన్ని సాధించాలి అంటే కృషి తప్పనిసరి. ఇక్కడ దేవుని నక్షత్రము అనే గుర్తింపు కొన్ని నక్షత్రాలకు ఆయన ఇచ్చాడు అంటే ఏంటి? అక్కడ నక్షత్రాలు అనగానే ఎవరు అనుకోకండి, ఎవరు అనేకులను దేవుని వైపుకు తిప్పుదురో వారు నిరంతరము నక్షత్రముల వలె ప్రకాశింతులను దానియేలు చెప్పిన మాట కావచ్చు, ఫిలిప్పీ పత్రులు ఇందాక మీకు చదివించిన మాట ప్రకారంగా లోకమందు జ్యోతుల వలె వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళు ప్రకాశించేవాళ్ళు కావచ్చు. వీళ్ళు స్టార్స్. మరి వీళ్ళు స్టార్స్ అవ్వాలి అంటే ఏం చేయాలి? కృషితో సాధించాలి. ఊరకనే దేవుడు పిలిచి సింహాసనం మీద ఏ పని చేయకుండా 3 పూట్ల తిని ఏమండి బద్ధకస్తుడుగా నిద్రపోతున్న వాడిని పిలిచి నాయన సింహాసనం మీద కూర్చోరా అని దేవుడు పిలుస్తాడా? పిలవడు. పిలవాలి అంటే, నీకు పట్టం కట్టాలి అంటే, నీకు సింహాసనం మీద కూర్చోబెట్టాలి అంటే నువ్వు ఏదో సాధించాలి. అలా సాధించిన వాళ్ళే దేవుని నక్షత్రాలు. మర్చిపోకండి. అంటే దేవుని నక్షత్రాలు అనగానే ఎంత ఉందండి అర్థం? అదా మరి ఊరకనే నక్షత్రం అయిపోతారు అందరూ. నక్షత్రాల వల్ల ఎవరు ప్రకాశిస్తారని ఇందాడు అన్నాడు. పోను చూడండి, ఆ మాట ఇంకొకసారి చదువుదాం, మళ్ళీ మీకు అర్థం అవుద్దేమో. దానియేలు గ్రంథంలో ఎవరు అనేకులను త్రిప్పుదురో నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించుదురు. అంటే తిప్పడం సులువా చెప్పండి? తిప్పడం సులువు అనుకున్నారా? చాలా కష్టం అండి. మనుష్యులను దేవుని వైపు త్రిప్పడం అనేది చాలా కష్టం. మనిషి రాడు, మారడు. అలాంటి మనుష్యులను దేవుని వైపు త్రిప్పడానికి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళెవరు? నక్షత్రాలు అయ్యే అవకాశం ఉంది. మర్చిపోకండి.
మనకి ఈ నక్షత్రాలతో పని ఎందుకండి, క్రిస్మస్ వచ్చింది కదా వెళ్ళండి ఒక అట్ట నక్షత్రం కొనుక్కొచ్చండి, ఒక బల్బు పెట్టి ఇంటి మీద పెట్టేద్దాం, గొడవ వదిలిపోయింది అనుకున్నారు పాపం చాలా మంది. అవునా? క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా, నక్షత్రం ఎప్పుడు పెడదామా, రంగురంగులుగా ఎప్పుడు వెలిగిద్దామా, ఇంటి మీద చుక్క ఎప్పుడు పెడదామా. ఓకే, ఏదో యేసుప్రభు పుట్టాడనే సంకేతం కోసం మీరు చుక్కలు పెట్టుకున్నారు, అది మీ సంతృప్తి కోసం. కానీ నిజానికి నువ్వు కదా, నువ్వు రియల్ స్టార్. నువ్వు సాధించి ఆ పరిస్థితికి నువ్వు వెళ్ళాలి. యేసుప్రభు ఆల్రెడీ ఒక నక్షత్రానికి వచ్చేసింది. ఎందుకంటే ఆయన జీవితం అంతా చూస్తే ఎంత కష్టపడి కృషి చేసి సాధించాడు అనేది మనకు అర్థమైపోతుంది. మరి నువ్వు నక్షత్రంగా మారాలి అంటే నువ్వు కృషి చేసి దాన్ని సాధించాలి. అప్పుడు ఏ నక్షత్రం అవుతావు తెలుసా నువ్వు? దేవుని నక్షత్రం. దేవుని నక్షత్రం, ఆ నక్షత్రం ఏలిక. అది సాధించాలి అంటే ఏం చేయాలని ఇప్పుడు దానియేలు గ్రంథంలో చెప్పాడు. త్రిప్పు, నీతి మార్గాన్ని నడుచుకునేటట్లుగా త్రిప్పు. త్రిప్పడానికి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? నిజంగా ఎవరైతే బైబిల్ పట్టుకొని వీధులకు వెళ్ళి త్రిప్పడానికి కృషి చేస్తున్నారో వాళ్ళందరికీ నక్షత్రాలు అయ్యే అవకాశం ఉంది, చెప్తున్నాను నేను. ఎందుకంటే ఏమో మీ మాటలు విని ఎవరైనా మారొచ్చు. మీరు చెబుతున్న సువార్తను విని ఎవరైనా ప్రభువులోనికి తిరగొచ్చు, అవకాశం ఉంది, ఛాన్స్. కనుక మీరు చుక్కగా మారాలి అనుకుంటున్నారా? దేవుని నక్షత్రం చుక్కగా మారడం అంటే, చాలామంది అంటే చచ్చిపోకుండా చుక్క అయిపోయాడు అంటారు. చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు పాట రాస్తారు. ఎవరైనా చచ్చిపోతే చాలండి ఆ పాట వేస్తుంటారు. అంటే ఇటు చుక్క అయిపోయాడు పైన. ఎందుకు చుక్క అయిపోతాడు పైన? చుక్క అవ్వాలి అంటే చాలా సాధించాలి. ఏమండి? కనుక ఈరోజు మనం చుక్కగా, దేవుని నక్షత్రం చుక్కగా అవ్వడం గొప్ప విషయం కాదు. దేవుని చుక్కగా నువ్వు అవ్వగలవా? దేవుని నక్షత్రంగా నువ్వు మారగలవా? దేవుని నక్షత్రంగా మనిషి మారాలి అంటే అనేకులను దేవుని వైపు త్రెప్పాలి. తిప్పడానికి మీరేం చేశారు ఇప్పుడు చెప్పండి? బైబిల్ పట్టుకుని సువార్తకి వెళ్ళారా? అవకాశం ఉంది. ఇంకా దేవుని వాక్యాన్ని సమాజం మధ్య ప్రకటించడానికి మీ వంతు కృషి ఎలా? ఒక సభ పెట్టడంలో, ఏమండి, ఒక కార్యక్రమాన్ని నిర్వహించటంలో, వేల మంది దేవుని జ్ఞానాన్ని వినటంలో మీరేమైనా కృషి చేస్తున్నారా? కష్టపడుతున్నారా? మీ పెట్టుబడి ఏమైనా ఉందా? అవునండి, చాలామంది తమ కష్టాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు. బయటికి వీధిలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని, లోకమందు వాక్యాన్ని పట్టి జ్యోతులుగా ప్రకాశించే వాళ్ళు ఎలా అయితే ఉన్నారో, అవుతారో, ఎవరైతే ఆ వాక్యాన్ని, జ్యోతిని ప్రకాశింపచేయడానికి వెనక ఉండి వెలిగిస్తారో వాళ్ళు కూడా దేవుని నక్షత్రాలుగా మారే అవకాశం ఉంది. ఏమండి, ఈరోజు నేను వేల మంది ప్రజల మధ్య వేదిక మీద మాట్లాడగలుగుతున్నానంటే వేదిక నేను కట్టుకున్నానా? కరపత్రాలు నేను పంచానా? చెప్పండి, ఆలోచించండి. పోస్టర్లు నేను అతికించానా? ఫ్లక్స్లు నేను కట్టానా? మరి వేల మంది గ్రౌండ్లో ఉంటున్నారంటే అర్థం ఏంటి? ఎందరో ఎందరో కృషి చేశారు. వాళ్ళందరూ చుక్కలు అయ్యే అవకాశం ఉంది. ఏదో ఒక మీటింగ్ వచ్చేసాం, కష్టపడి చేతులు దులిపేసుకొని అయిపోయిందండి బాబు, ఇంక మీటింగ్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడు మీటింగ్ అయినంత వరకు మనకి ఏ పని లేదని కూర్చున్నాడు నక్షత్రం అవడు. దేవుని నక్షత్రం అవడు మర్చిపోకండి. మీరు దేవుని నక్షత్రంగా మారాలి అంటే, ఎందుకంటే దేవుని నక్షత్రం ఇది నాది, ఈ నక్షత్రం నాది అని దేవుడు మిమ్మల్ని అనాలి అంటే, భూమి మీద మీరు బ్రతుకున్న కాలంలో ఎంతమందిని త్రిప్పడానికి ఒక వాక్యం, ఇంకా పాట 6 భాషల్లోకి పంపిస్తున్నామండి ఈసారి. మనిషి మనస్సులను మార్చే పాటను, ఆ పాట వినగానే అర్థవంతమైన పాట, మనం వెళ్ళకపోయినా మన పాట వెళ్ళిపోతుంది, రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది, ఇతర భాషల్లోనికి వెళ్ళిపోతుంది. హిందీలోని చేసామంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ నేషనల్ లాంగ్వేజ్. అంటే భారతదేశంలో తప్పనిసరిగా ఒక జాతీయ భాషగా హిందీ మెజారిటీ ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది. అంటే భారతదేశం అంతా వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఇన్ని కోట్ల మంది వినే అవకాశం ఉంది. అలాంటి అవకాశానికి నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావు అంటే ఏంటనమాట? నీకు కూడా దేవుని నక్షత్రం అయ్యే అవకాశం ఉంది. అవునండి, ఎవరైతే దేవుని మాటలు కానీ, పాటలు కానీ, సభలు కానీ, దేవుని కార్యక్రమాలు జరిగించడానికి వాళ్ళు పెట్టుబడి పెట్టడం కానీ, లేదంటే వాళ్లే స్వయంగా వెళ్ళటం కానీ, ఏది జరిగినా త్రిప్పడానికి మనుషుల్ని ఎవరైతే దేవుని వైపు త్రిప్పడానికి, ఒక పాట తిప్పుతుందా? మనిషిని తిప్పుతుంది.
ఒక మాట మనిషిని తిప్పుతుందా? తిప్పుతుంది. ఒక మీటింగ్ మనిషిని తిప్పుతుందా? తిప్పుతుందండి ఖచ్చితంగా. సమాజంలోకి వెళ్ళి మనం పలికే ప్రతి ప్రసంగం, మాట అనేక మందిని తిప్పుతుంది. అలా తిప్పేవాళ్ళు నక్షత్రాలైతే కేవలం వాక్యోపదేశకం మెయిన్ స్పీకర్ ఒక్కడే కాదు, ఆ స్పీకర్ మాట్లాడడానికి ఎంతమంది వెనక ఉండి కృషి చేశారో వాళ్ళందరికీ దేవుడు చుక్కలయ్యే అవకాశం ఇస్తున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు బాగా ప్రకాశిస్తున్నారు నాయన. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, యవనస్తులైనా వెరీ గుడ్. మీ ప్రకాశం చాలా బ్రైట్గా కనబడుతుంది. అందుకు నేను మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాను తెలుసా? ఏమండి, ఒక మంచి మాట అంటున్నాడండి దేవుడు. ఆ మాటను చదువుకొని మనం ఏమండి ముందుకు వెళదాం. పేతురు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యమును మనకుంది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయాల్లో ముందు ఉదయించాలి. ఎక్కడ వెళ్ళగలడు? ప్రకాశం ముందు ఎక్కడ రావాలి? స్టార్ ఎక్కడ? స్టార్ ఇస్ బార్న్. ఎక్కడ వెలగాలి? నక్షత్రం ఎక్కడ పుట్టాలి? ముందు నీ గుండెల్లో, నీ హృదయంలో. అదే చెప్తున్నాడు చూడండి పేతురు గారు. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టు ఉన్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అంటున్నాడు చూడండి. అబ్బా, ఎంత మేలుందా మనకి! మీ అందరికీ మేలుందా? ఏంటా మేలు? ఇదిగో ఇదే స్థిరమైన ప్రవచన వాక్యాన్ని మీ గుండెల్లో ఒకవేళ తెల్లవారి వేకువ చుక్క అంటున్నాడు చూడండి. మార్నింగ్ ఎవ్వరు లెక్క ముందే వెలుగులో కూడా ప్రకాశించే ఆ కాంతివంతమైన ఏంటది? రేపు ఉదయాన్ని లేచి చూడండి, సూర్యుడికి పక్కనే కనబడుతుందండి ఒక నక్షత్రం లాగా, ఒక వెలుగు కనబడుతుంది చూడండి. అదేదో కాదండి, అదొక గ్రహం. ఏ గ్రహం అనుకుంటున్నారు? ఈ సౌర కుటుంబంలో 2వ గ్రహం. ఏమండి? వీనస్ అంటారు దాన్ని. తెలుసా మీకు? మనకున్న నవగ్రహాలలో, లేదంటే మనకి ఈరోజు ఉన్న శాస్త్రీయంగా అష్టగ్రహాలలో, ఈ గ్రహాలన్నిటిలో భూమితో సమాంతరంగా సమానమైన భూమి ఎంత సైజులో ఉందో అంతే సైజులో ఉన్నది 2వ గ్రహం అండి. దాని పేరు వీనస్. వీనస్ అది సూర్య మండలానికి 2వ గ్రహంగా ఉంది. మెర్క్యూరీ మొదటి గ్రహం అయితే వీనస్ 2వ గ్రహం. కానీ ఆ గ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? వెలుగుతుందండి. చాలా దూరంగా ఉందండి, మనకు చాలా దూరంగా ఉందండి, పక్కనే ఉంది. నెక్స్ట్ మనకు ముందు గ్రహం. మనకు అంగారకుడు ఎలాగైతే 4వ గ్రహంగా ఉన్నాడో మన తర్వాత, మనకంటే ముందున్న గ్రహం వీనస్ గ్రహం. సూర్యుడికి సమాంతరంగా గీతలా కనబడి ఆ పక్కనే, సూర్యుడు పక్కనే వెలుగుతున్నట్టు కనబడుతుంది. రేపు ఉదయం లేచి చూడండి, మీకు అర్థమవుతుంది. ఏమనుకుంటున్నారు? అది వెలుగు. దాని నిండా మంటలు, అగ్నిగోళాలు, టోటల్ అంతా కూడా గ్యాసెస్తో నిండిపోయిందండి. సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండిందండి, కార్బన్ డైఆక్సైడ్తో నిండిందండి, భయంకరమైన అగ్ని పర్వతాలతో ఉండిందండి. ఇంచుమించు మన సౌర కుటుంబంలోని గ్రహాలన్నిటికంటే వేడి గ్రహం ఏదంటే వీనస్ గ్రహం. మెర్క్యూరీ కూడా కాదు, మొదటి గ్రహం. ముందు అది వేడిగా ఉండాలి సూర్యుడి దగ్గరగా ఉన్నందుకు. కానీ అది వెలగదండి, అది గట్టిగా కనబడదు మనకి. ఏది కనబడుతుంది? ఏమండి? వీనస్ గ్రహమే మనకు కనబడుతుంది. అదే మనం వేకువనే చూసే చుక్క. వేకువ చుక్క అనగానే ఏమనుకుంటారు మీరు? చాలా కొంచెం సైజులో, అంటే దగ్గరగా ఉంది కాబట్టి ప్రకాశమానంగా కనబడుతుంటుంది మనకి. దాని వెనక కూడా ఇంకా చాలా పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయండి, చాలా కాంతివంతంగా వెలిగే నక్షత్రాలు ఉన్నాయండి. కానీ పగటి వేళ సూర్యుని వెలుగులో కూడా మనకు వేకువనే కనబడే చుక్క లాంటిది ఏదైనా ఉందంటే అదిగో ఆ వీనస్ గ్రహం. అంటే దాని మీద సూర్యుని యొక్క కాంతి పడి ఏమవుతుంది? అది మండిపోతుంది అనమాట. అది సూర్యుడి నుంచి కాంతి వచ్చి పడింది వీనస్ గ్రహం మీద, అది మండిపోయి ఎలా అంటే ఒక నక్షత్రంలా కనబడుతుంది. అది నక్షత్రం వెలుగులో కూడా తన ప్రకాశాన్ని చూపిస్తుంది. నేను ఎక్కడ ఉన్నానో, ఏమండి, దాని ఉనికిని చాటుకుంటుంది. అది సూర్యుడు వచ్చిన తర్వాత మిగతా నక్షత్రాలన్నీ వెనక్కి వెళ్ళిపోయి కనబట్టలేదు, ఏ చుక్క కనబట్టలేదు. కానీ ఒక గ్రహం ముందుకు వచ్చిందండి. నేనున్నాను, ఐఎమ్ హియర్. ఎవరు నువ్వు? నక్షత్రమా? నీకు నక్షత్రంలా కనబడే గ్రహాన్ని నేను, లోపల భయంకరమైన అగ్నిజ్వాలలతో మండిపోతున్న గ్రహాన్ని నేను. ఎవరు అనుకుంటున్నావు? నేనే వీనస్ గ్రహం.
ప్రకాశమానంగా తెల్లవారి వేకునే నువ్వు కళ్ళు ఇలాగ అనుకొని లేచి చూడగానే సూర్యుడితో పాటు సమానంగా బ్రైట్గా వెలిగే ఒక చుక్క లాంటి దానని నేను. అందుకని అది గ్రహమా, అది గోళమా, నక్షత్రమా పక్కన పెట్టండి, కానీ వెలుగు. ఏమంటే అన్ని గ్రహాలు ఎందుకు వెలగవు మరి? అదెందుకు వెలుగుతుంది? తన వెలుగును చాటుకోవటంలో ఆ గ్రహానికి ఉన్న విలువ. అది ఉదయాన్నే దేవుడు మీకు చూపిస్తున్నాడు, చూడు చూడు చూడయ్యా వెలుగులో కూడా ఎలా వెలుగుతుందో. మళ్ళా నిజానికి నక్షత్ర మంటలు వేరండి, సూర్యగోళం వేరండి మంటలు. కానీ అలాంటి సూర్యగోళంలో మంటలు దాని మీద లేకపోయినా వచ్చే కాంతిని తీసుకొని ఏంటండి ఎలా వెలిగిపోతుంది? కాంతిని తీసుకొని వెలుగొచ్చా? కాంతిని తీసుకొని వెలుగుతుందా? మన పక్కనే చంద్రగ్రహణం ఉంది, కాంతి వచ్చి పడుతుంది, కానీ అంతగా నక్షత్రాల వెలగదు. అది డల్గా ఇంట్లో బెడ్ ల్యాంప్ లాగా వెలుగుతుంటుంది మనకి. అది అవునా? చంద్రుడు చుక్కలా వెలుగుతాడు ఏంటి మనకి? లేదండి, చప్పగా వెలుగుతుంటాడు వాడు, చల్లగా వెలుగుతుంటాడు వాడు. కానీ ఈ గ్రహం ఏంటండి ఎంత కాంతివంతంగా కనబడుతుంది? అదే వేకువ చుక్క, తన ఉనికిని చాటుకుంటుందా చుక్క. నేనున్నాను, దానిని చూసి నువ్వే నేర్చుకోవాలి. నేను వెలగాలి, నా ఉనికి ఏంటో నేను చూపించుకోవాలి, నేనేంటో దేవునికి చాటుకోవాలి. నేనున్నాను తండ్రి, నేనున్నాను, ఐఎమ్ హియర్, నేనున్నాను నాన్న. నా కోసం ఎవరు వెళ్తారు, ఎవరు పని చేస్తారు, ఈ కార్యక్రమాన్ని ఎవరు ముందుకు తీసుకువెళ్తారు? ఇదిగో నిర్మాణం జరుగుతుంది, ఇదిగో పాటల కార్యక్రమం జరుగుతుంది, ఇదిగో సువార్త వ్యాప్తి జరుగుతుంది, ఇదిగో సభలు జరుగుతున్నాయి, ఇదిగో సదస్సులు జరుగుతున్నాయి. ఎవరు నాయనా దీన్ని చేస్తారు? నేనున్నాను తండ్రి అని ఏ ఒక్కరు ముందుకొచ్చి ప్రకాశించడానికి సిద్ధపడుతున్నారు చెప్పండి? కుటుంబంలో, ఈ కుటుంబంలో ఏమండి భూమి మూడో గ్రహం అయితే ఈ కుటుంబంలో నేను కూడా ఉన్నాను అని బయటకు వచ్చి ఉదయాన్నే చాటుకుంటుంది తన ఉనికి. ఎస్, నేను ఇక్కడ ఉన్నాను, నేను నీ ఫ్యామిలీ, నీ ఫ్యామిలీ, నీ కుటుంబంలోని దాన్నే నేను, నీకన్నా ముందు గ్రహాన్ని నేను అని ఒక వీనస్ గ్రహం వేకువ చుక్కగా మనకు కనబడుతుందే, వెలుగుగా కనబడుతుందే. మరి ఈ కుటుంబంలో, దేవుని కుటుంబంలో ఉన్న మీరందరూ కూడా ఏమైనా వెలుగుని ఏమైనా కలిగి ఉన్నారా? మాకు వెలుగు ఏంటంటే బాబు, మేము అనడానికి ఏమీ లేదు, ఆరిపోయి ఎప్పుడో ఉన్నాం అనుకుంటున్నారా? ఒక మాట చదువుతాం చూడండి బైబిల్లో ఈ మాట. కీర్తన గ్రంథం 36వ కీర్తన 9వ వచనమండి. 36వ కీర్తన 9వ మాట, 36వ కీర్తనలోని 9వ వచనం. అక్కడ ఏమంటున్నాడు చూడండి. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. నీ వెలుగును పొంది, నీ వెలుగు మా మీద పడగానే ఏం కనబడుతుంది? వెలుగు. అంటే దేవుడు వెలుగు మన మీద ప్రకాశిస్తే మనం కూడా వెలుగుతామా? వీనస్ గ్రహం వెలుగుతుంది చూడు, గ్రహం అది. మరి అదేంటంటే చుక్కలా కనబడుతుంది అది. మరి ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఏది వెలగట్లేదు, అదేంటంటే అలా వెలుగుతుంది? వెలుగుతుంది మరి అది. తన ఉనికిని చాటుకుంటుంది నీ పక్కనే ఉన్న గ్రహం. వేకువ చుక్కని పేరు పెట్టారు దానికి, ఎందుకంటే తెల్లవారే సూర్యుడి కాంతిలో కూడా కనబడుతుందని. మరి నువ్వెక్కడున్నావు? ఈ చుక్క కనబట్టలేదేంటి? అప్పుడప్పుడు మనుషులు మాట్లాడేటప్పుడు ఎప్పుడో కనబడ్డారు అనుకో, ఏంట్రా బొత్తుగా చొక్క అయిపోయి నువ్వు అంటారు. చొక్క అయిపోవడం అంటే నువ్వు కనబడట్లేదు అని. సంఘంలో కనబడిన వారు, దేవుని పనిలో కనబడని వారు, దేవుని పనిలో ముందుకు రానివాడు ఎవరు? వీళ్ళంతా ఆరిపోయిన చొక్కలు, కనిపించని చొక్కలు ఉన్నారు. మేము చొక్కలమే, కానీ ఇంకో వెలుగు వచ్చేసరికి నువ్వు నీ వెలుగేం కనబట్టలేదు. ఏమండి, ఇంకొక వెలుగు నీ పక్కన వచ్చేసరికి నువ్వు కనబట్టలేదు. కానీ వెలుగొచ్చినా నువ్వు వెలుగుతున్నావు అంటే అది నీ గొప్పతనం. ఏమండి, నువ్వు రాగానే ఇంతమంది నీ దగ్గరకు వచ్చారు అంటే ఏంటనమాట అక్కడ అర్థం? నీ వెలుగు దగ్గర ఏదో మాయ ఉంది, నీ వెలుగులో ఏదో ఒక ఆకర్షణ ఉంది. నీ వెలుగు నీదే, నువ్వు వేకువ చుక్క, నీ వెలుగును పొందియే అంటున్నాడు. అందుకే నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. అవునా? అలాగే ఎఫ్సి పత్రికలో ఒక మాట అంటాడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనూ 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడండి, చూద్దాం ఒకసారి. అందులో వెలుగు యేసు ప్రభు మీ మీద ప్రకాశిస్తున్నాడు అని పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నారు చూడండి. 5వ అధ్యాయం 13వ వచనం అండి. 13
సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడి ఏదో అది వెలుగే కదా, లైట్ అని చివరి మాట. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని, చచ్చిపోయినట్టు అయిపోయాడు నాయన. కమాన్ గెటప్, లే. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుంచి లెమ్మో, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు అని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశం రాగానే నువ్వేమైపోవాలి? ఏమండి, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, రోడ్డు మీద మార్కర్స్ ఉంటాయండి కొన్ని. లైట్ పడినంతగా వెలగ, అసలు అక్కడ ఉన్నట్టే మనకు తెలియదు. ఎప్పుడైనా కారులో కానీ నైట్ జర్నీ చేసినప్పుడు రోడ్డు మీద కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, సైన్ బోర్డులు ఉంటాయి. వెలుగు ఎప్పుడైతే పడిందండి, ఎవరో కాంతి అక్కడ లైట్ వేసినట్టుగా, స్విచ్ వేసినట్లుగా చాలా గొప్పగా కనబడుతుండేది నైట్ టైం. మీరు గమనించారో లేదు? ఈసారి గమనించండి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు. అంటే ఎప్పుడైతే వెలుగు దాని మీద పడిందో అది ఉన్న రంగు పసుపా, ఎరుపా, తెలుపా, చాలా బ్రైట్ గా కనబడుతుంటది సింబల్ అంతా. చివరికి రోడ్డు మీద ఉన్న మార్కర్లు కానీ, మధ్యలో ఉన్న మార్కర్లు కానీ, ఇవన్నీ ఏంటి? లైట్, ఎవరైనా లైట్ పెట్టారా? అక్కడ ఏమైనా కరెంటు పెట్టారా దానికి అనుకుంటాం. కానీ ఎప్పుడైతే వెలుగు పడిందో అవన్నీ వెలిగిపోతుంటాయండి. యేసు ప్రభు అదే అంటున్నారండి. నిద్రించుచున్నావేంటి? లేగు, క్రీస్తుని మీద ప్రకాశిస్తున్నాడు. ఏమండి, క్రీస్తు ప్రకాశిస్తున్నాడా? ఇంతకీ ఇప్పుడు ఆ వీనస్ గ్రహం మీద పడుతుందేంటి? వేకు చుక్క మీద పడుతుంది ఏంటి? సూర్యుని కాంతే. సూర్యుని కాంతి పడి ఏంటి అంత బ్రైట్ గా చుక్క అనుకున్నావేంటి? దాన్ని చుక్క కాదది, సూర్యుని కాంతి పడి మనకు మెలమెలా నక్షత్రంలా వేకులో కూడా, వెలుగులో కూడా కనబడుతుంది. ఏమండి, పెద్ద పెద్ద నక్షత్రాలన్నీ కనబడటం వెనక్కి వెళ్ళిపోయి, కానీ ఒక చిన్న గ్రహం దాని మీద ఉన్న వెలుగుతో ఏంటండి ఎంత గొప్పగా ప్రకాశిస్తుంది. ఒక గ్రహమే అలా ప్రకాశిస్తున్నప్పుడు నువ్వు ఇంకా విగ్రహంలా ఉన్నావా? ఏమంటే విగ్రహంలా ఉన్నావు అంటే ఏంటనమాట అక్కడ ఉద్దేశం? ఎక్కడికే కదలకుండా నేను దేవుని పనికి రానండి, ఇంట్లోనే ఉంటానండి, ఏ పని చేయనండి అని అనుకుంటున్నావా? అలా అనుకుంటే నువ్వు వెలగలేవు. అలా అనుకుంటే నువ్వు దేవుని కొరకు ప్రకాశించలేవని దేవుడు చెబుతున్నాడు. ఇది పని చేయట్లేదు, దీనికి శక్తి పోతున్నట్టుంది, ప్రకాశం దీనికి ఇవ్వాలి ఇప్పుడు ముందు. ఓకే, దేవుని పిల్లలారా, చదువుదాం ఒక మంచి మాట బైబిల్లో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం ఓకే చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసం ఈ సంగతులు గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నా దూతను పంపి ఉన్నాను. వచ్చాడు ఆయన, వెలుగు, రియల్ స్టార్, చాలా గొప్ప ప్రకాశవంతమైన వెలుగు ఆయన. ఆయన ఏమన్నాడు? ఈ లోకమునకు నేనే వెలుగు అన్నాడా? వెలుగు వచ్చిన తర్వాత ఏం చేయాలి? వెలుగు మన మీద పడగానే మనం ప్రకాశమానంగా మారిపోవాలి. యేసు ఎప్పుడైతే ఆయన వాక్యం మన మీద పడిందో, ఆయన మాటలు ఎప్పుడైతే మనం విన్నామో ఏమవ్వాలి చెప్తున్నాడు చూడండి. సంఘముల కోసం ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమునైన వేకు చుక్కనే ఉంటాను అన్నాడు చూడండి. అంటే ఈ వేకు చుక్కలో ఏముందనమాట? బ్రైట్నెస్. అది చుక్కో గ్రహమో పక్కన పెట్టండి, వేకునే కనబడుతుంది. వెలుగులో కూడా ఏంటండి? వెలుగులో కూడా కనబడుతుంది ఏంటండి? ఏమండి, గతంలో మన దగ్గర ప్రొజెక్టర్లు ఉండేవండి. ఇది ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి చూసారు ప్రొజెక్టర్లు. ఈ ప్రొజెక్టర్లు ఎలాంటివంటే లైట్ వేయగానే కనబడవండి. లైట్ వేయగానే తెర మీద బొమ్మ మనకు సరిగ్గా ఉండదు. కానీ దాన్ని బీట్అవుట్ చేసి ఇంకోటి వచ్చిందండి, కొత్త టెక్నాలజీ, అప్డేటెడ్ టెక్నాలజీ. ఏంటది? ఎల్ఈడీలు అన్నారు దాన్ని. అంటే ఏమండి, ఎల్ఈడీలు చూసారు ఎప్పుడైనా? దానికి లైట్లు ఆపాల్సిన పని లేదు. ఒకప్పుడు మనం ప్రొజెక్టర్లు పెట్టేటప్పుడు లైట్లు ఆఫ్ చేసుకుంటారు కానీ తెర మీద బొమ్మ కనబడదు. కానీ ఎల్ఈడీలు ఏంటి, ఎంత వెలుగున్నామండి, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం కూడా ఎల్ఈడి స్క్రీన్ పెట్టుకున్నారు అనుకోండి బయట. ఈరోజు ఫంక్షన్స్లో అట్లా కనబడుతున్నాయి కదా, ఎంత చక్కగా బొమ్మ కనబడుతుందండి. ఎందుకంటే దాని వెలుగు అలాంటిది. బయటన వెలుగుతో సంబంధం లేదు, దాని ప్రకాశం దానిదే.
అది అనుకున్నది చూపించుకుంటూ వెళ్ళిపోతుంది. ఏమండి, మనిషి టెక్నాలజీలోనే ఇంతటి పరిజ్ఞానం ఉంటే యేసుక్రీస్తు అనే ఒక మహా వెలుగు భూమి మీదకి వచ్చిందే ఒక మహాలోకం నుంచి. మరి వచ్చాను అందరినీ ఆయన ప్రకాశం మన మీద పడగానే మనం వెళ్ళగాలి కదా. ఆయన వేకువ చుక్క అంటున్నాడు, నేనే వేకువ చుక్క. అంటే ఎంత వెలుగులో ఉన్నా నేను గట్టిగా కనబడేవాడను, నా ప్రకాశం నాదే. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుంచి ఏమొస్తుంది? కిరణములు. సూర్యకాంతి కన్నా గొప్ప కాంతది. మరి ఆ కాంతి వచ్చిన తర్వాత కూడా నువ్వు లేకపోతే ఎలాగా? ఇంకా బద్ధకస్తుడు పోయి, ఇంకా ముసుగు తన్ని, అబ్బా ఇంకా చలిగా ఉంది, అబ్బా ఇంకా నాకు పనులు లేదు, ఇంకా నిద్ర వస్తుంది, మత్తుగా ఉంది అంటారా? ఎంతో మందిని భూమి మీద ఆరిపోతున్న వారిని వెలిగించడానికి వేకువ చుక్కగా యేసు ప్రభు వచ్చిన ఉదయాన్నే లేపుతున్నాడు. లే నాయన, లేరా, లే, కమాన్, ప్రకాశించు. అది దేవుని నక్షత్రం. మిమ్మల్ని కూడా దేవుని నక్షత్రాలుగా చేయాలి అనుకుంటున్నాడు, ఏలికలుగా చేయాలి అనుకుంటున్నాడు. నాతోడు రండి, కమాన్, ఏలుదాం. రాజులేని యాజక సమూహం, మిమ్మల్ని కూడా రాజులుగా దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? ఏలాలని కదా, సింహాసనం మీద మీరు కూర్చోవాలని కదా. మరి ప్రకాశించరా? దేవుని నక్షత్రాలుగా మీరు వెలగరా? దేవుని నక్షత్రాలు కొన్నే. అన్ని నక్షత్రాలు వెలుగులో మాయమైపోయినా దేవుని నక్షత్రాలు మాత్రం ప్రకాశిస్తూనే ఉంటాయి. ఎంత వెలుగులోనైనా అది వేకువ చుక్కలా. ఒక యేసుప్రభు ఎలాగైతే సూర్యకాంతిలో కూడా ప్రకాశవంతంగా వెలిగే ఒక వేకువ చుక్కగా ఎలాగైతే ఉన్నాడో, మీరు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి, మిమ్మల్ని ఉద్దేశించి ఎంత మంచి మాట అంటున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. సంఘంలో ఉన్న మీతో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. మరియు అతనికి వేకువ చుక్కని ఇచ్చేదను. ఏమి ఇచ్చేస్తారట మీకు? వేకువ చుక్క అంటే మార్నింగ్ స్టార్. ఏంటా మార్నింగ్ స్టార్లో ఏంటా గొప్పతనం? ఏంటంటే బాబు, సూర్యుడు వచ్చిన అంత గట్టిగా వెలుగుతుంది అది. ఎల్ఈడి ఏంటంటే బాబు, మిట్ట మధ్యాహ్నం భయంకరమైన తీవ్రమైన ఎండలో కూడా అంత క్వాలిటీగా కనబడుతుంది ఏంటండి? అవును, అందులో ఉన్న ప్రకాశం అలాంటిది. నువ్వు ఎలా వెలగాలని దేవుడు కోరుకుంటున్నాడు, నీకిస్తున్నాడు దేవుడు. వేకువ చుక్క నీకు ఇస్తున్నాను. సంఘంతో చెప్తున్నాడండి ఈ మాట సంఘంతో చెప్తున్నాడు. మరియు అతనికి నేను వేకువ చుక్కని ఇచ్చేదను. నా కొడుకు ఒక్కడే వేకువ చుక్క అనుకుంటున్నారా? ఎవరైతే నా కొడుకులా భూమి మీద అనేక మందిని తిప్పుతారో, ఎలా? పాట ద్వారా తిప్పుతున్నావా? మాట ద్వారా తిప్పుతున్నావా? పని ద్వారా తిప్పుతున్నావా? సువార్త ద్వారా తిప్పుతున్నావా? తిప్పితే నువ్వు వేకువ చుక్క. నీ ప్రకాశాన్ని ఎవడు కొట్టలేడు. నువ్వు ఎంత వెలుగులోనైనా సరే ప్రకాశిస్తూనే ఉంటావు. నీ వెలుగు గొప్పది. నువ్వు దేవుని నక్షత్రం. అన్ని చుక్కల్లో కూడా దేవుడు, ఇదిగో వీడు నా స్టార్, వీడు నా నక్షత్రం, వీడిని ఏలిక చేస్తాను, వీడి పాదాల కింద సమస్తాన్ని ఉంచుతాను, వీడి సింహాసనం మీద కూర్చోబెడతాను, అధికారాన్ని వాడి చేతికి ఇస్తానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప అధికారం దేవుని యొక్క నక్షత్రాలకు ఉందా? ఈ నక్షత్రాలన్నీ వదిలేసి ఏదో క్రిస్మస్ రాగానే ఒక రంగు నక్షత్రాన్ని మేడ మీద పెట్టుకొని చూపించి క్రిస్మస్ దాటగానే తీసేరా, ఇంకా అయిపోయింది, చుక్క పని అయిపోయింది. అలాంటి చుక్కలు కావండి. దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఉదయ నక్షత్రాల్లా, వేకువ చుక్కలుగా మీరు ప్రకాశించే వాళ్ళుగా, క్రీస్తు నుంచి వచ్చే ప్రకాశాన్ని మీరు పొంది వెలిగిపోవాలి. మీరు అంటే వాక్యం. ఈ వాక్యాన్ని విని నేర్చుకొని వెలగరా? మీరు వెలగాలి కదా. వెలగకపోతే మీకు అధికారం ఎలా వస్తుంది చెప్పండి? వెలగకపోతే మీరు సింహాసనం మీద ఎలా కూర్చుంటారు చెప్పండి? వెలగకపోతే మీరు ఎలా ఎంతమందిని తిప్పగలరు చెప్పండి? తిప్పాలి. అందుకే వేకువ చుక్కను అతనికి ఇస్తాను. కీర్తన గ్రంథం 119వ కీర్తన 130 వచ్చినవండి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 130 వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును. నీ వాక్యం ఏంటి? ఇగో ఇప్పుడు నేను చెబుతున్న ఈ మాటలే. ఈ వాక్యం అనేది కలుగు రాగానే వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును.
అంటే మీరు వెలగాలి అంటే మిమ్మల్ని వెలిగించేది ఏది? వాక్యం. ఇందా ఎఫ్సి పత్రిక చదువుకున్నాం కదా 5:14లోని. లే తేజరిల్లు, యేసుప్రభు నీ మీద ప్రకాశిస్తున్నాడు, మృతుల్లోంచి లేవయ్యా. ఎంతకాలం చచ్చిపోయి ఉంటావు? అలా బ్రతకవా? చచ్చిపోతున్న సమాజాన్ని బ్రతికించవా? ఎంతోమంది ఆరిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది వెలగలేని వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళందరినీ వెలిగించాలి అంటే ముందు నువ్వు మార్నింగ్ స్టార్, నువ్వు వేకువనే నువ్వు లేచిపోవాలి. నువ్వు మధ్యరాత్రి ఎప్పుడో మంచానికి చేరి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు లేస్తున్నావు అనుకో, ఇంక నువ్వేం పని చేయగలవు దేవునికి? పని కోసం తెల్లవారి లేవగలుగుతున్నావా? పని కోసం తెల్లవారి దేవుని కోసం వెళ్ళగలుగుతున్నావా? దేవుని పనులు ఉదయం నుంచి నువ్వు చేయగలుగుతున్నావా? చేయాలి. చేయకపోతే దేవుని ఉదయ నక్షత్రాలు ఎలాగవుతారు చెప్పండి? ఉదయ నక్షత్రం అంటే వేకువ చుక్కలు అని అర్థం. ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో వారికి వేకువ చుక్కను ఇచ్చేదను అంటున్నాడు. ఇస్తాను, నువ్వే మార్నింగ్ స్టార్ నాయన. ఎంత వెలుగులో కూడా నీ ప్రకాశం కనబడుతూనే ఉంటుందయ్యా. అలా నువ్వు వెలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవునా? మరి అలా వెలగాలి అంటే నీ వాక్యము వెల్లడి అగుట తోడనే. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8-10 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8-10 వచనాలు. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయే, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగును నీవు చేసిన ఎడల, అంటే బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చి చెప్తున్నాడు. చూడండి, మీరు ప్రకాశించడానికి ఇంకా చాలా ఉంది సబ్జెక్ట్, కానీ టైం లేదు కదా మనకి, అందుకే ఇంపార్టెంట్గా చెప్పేస్తున్నాను మీకు. అలాగు నీవు చేసిన, ఎలాగు చేసిన ఎడల పైనుంచి, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయే, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం, లేని వాళ్ళకి సహాయం చేయటం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని చెప్పి, అలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. బా, అంటే ముందు మీరు వెలగాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలని దేవుడు చెబుతున్నాడు. నువ్వు పేదలకు ఏ రోజైనా సాయం చేయగలుగుతున్నావా? లేని వాళ్ళకి బట్టలు ఇవ్వగలుగుతున్నావా? అంటే లేని వాళ్ళు అంటే ఏంటి? అవసరతల్లో ఉన్నవాళ్ళు, రోడ్డు మీద లేని వాళ్ళు కావచ్చు, పేదలుగా ఉండి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, దేవుని సేవలో ఉండి పని చేస్తున్న వాళ్ళకి చేసిన వాళ్ళు కావచ్చు. వీళ్ళందరికీ నువ్వు చేయగలుగుతున్నావా? ఇవ్వగలుగుతున్నావా? మన హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మియాపూర్ శ్రీను వచ్చి, అన్నా మీకు సూట్ కొట్టారని. ఖచ్చితంగా మీరు సూట్ ఎందుకు నాన్న, సూట్ బోల్డ్ ఉన్నాయి నాయన నాకు సూట్లు అని. లేదని మీకు సూట్ తక్కువని కాదు, మీకు నేను కొనాలి. ఆ బెంగళూరు వెళ్తానండి, వెళ్ళిన ప్రతిసారి అక్కడ వాడు సూట్ తీస్తారండి. ఈరోజు నాకున్న కోట్లలో బట్టల్లో మెజారిటీ 99% బయట పిల్లలు కొనివేనండి అన్నీ. నేను అన్నాను, నాన్న పాటలకు ఇబ్బందిగా ఉందని ఏమనుకోకు, దయచేసి నువ్వు పంపించిన అమౌంట్ నేను పాటల కోసం వాడేస్తానంటే, ఓకే అనే, సరే మీ ఇష్టాన్ని నేను కాదనలేకపోతున్నాను. అంటే వాళ్ళ మనసు ఏంటి? బట్టలు కొనాలి. ఎందుకు? నేను కొన్న బట్టలు వేసుకొని మీరు వాక్యం చెప్పాలి, అది వాళ్ళ ఆశ. మీరు ప్రకాశించాలి, మీరు కనిపించాలి, వెలుగుగా ఉండాలి. దానివల్ల మాకు ఏంటి ప్రయోజనం? ఇదిగో ఇదేనండి. ఈ మాటలు ఇక్కడ ఏమన్నాడు? లేనివాడు, అవసరతల్లో ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు వానికి వస్త్రములు ఇచ్చి. మరి మీరు వెలుగుతారా? వెలిగిస్తారా? ఈ సమాజాన్ని త్రిప్పాలి కదా. ఈ సమాజంలో అనేక మందిని దేవుని వైపు త్రిప్పాలి, వెలిగించాలి. అలా వెలిగించే వాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. 10వ వచనం కూడా చదువుదామా. ఆశించిన దానిని ఆకలిగొన్న వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అబ్బా, ఏం అవకాశం ఇచ్చారండి! ఆశించిన దానిని ఆకలిగొన్న వానికి ఇచ్చి. ఎవరైనా అవసరతల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అలా అవసరతలో ఉన్న వారిని, ఆకలిగొన్న వానికి, శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల. మీరు వాళ్ళకి పెట్టడం, వాళ్ళ దగ్గర మీరు కొట్టేయడం కాదు. సంఘాలు ఎలా తయారంటే జాగ్రత్తగా ముసుగేసుకురావడం, మీ దగ్గర డబ్బులు కొట్టేయడం. అలాంటి దొంగలను మీరు పెంచి పోషించకండి. నిజముగా అవసరతల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వాళ్ళకి సహాయం చేయండి. ఆ సహాయం చేసినప్పుడు ఏమంటున్నాడు? ఆశించిన దానిని ఆకలిగొన్న వానికి ఇచ్చి శ్రమపడిన వాని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. ఎంత చీకటి నువ్వు ఎలా కనబడతావు? ఏంటండి ఇంత వెలుగు ఉందేంటి? మధ్యాహ్నంలో ఉందేంటి? మధ్యాహ్నం ఎలా ఉంటుంది? ప్రకాశవంతమైన వెలుగు. ఈ లక్షణాలు ఎవరికి ఉంటే తెలుసా అండి? ఈ లక్షణాలు ఎవరికి ఉంటే తెలుసా?
దేవుని యొక్క ఉదయ నక్షత్రాలకు ఉండే లక్షణాలు ఇవన్నీ. అలా ఈ సంఘం వెలుగుతుంది. ఈ సంఘంలోనే ఎందరో వెలుగుతున్నారు, ఎందరినో వెలిగిస్తున్నారు. వారందరూ దేవుని ఉదయ నక్షత్రాలు, వేకువ చుక్కలు. మర్చిపోకండి, మీరు మీ కుటుంబాలు ఎల్లప్పుడూ దేవుని పనిలో ఇలాగే వెలగాలని కోరుకుంటున్నాడు దేవుడు. సంఘముగా మీ సోదరుడు, నేను కూడా. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీ వెలుగును పొందియే మేమంతా ప్రకాశిస్తున్నాం నాయన. వెలుగు ఈ లోకములోనికి వచ్చి మమ్మల్ని అందరినీ వెలిగించింది. వెలుగు ఉన్న మీరు మీ కుమారుడైన వెలుగును భూమి మీదకి పంపి చీకటిలో పడి ఉన్న మమ్మల్ని అందరినీ ప్రకాశింపజేశారు. దేవా, మా అందరి పట్ల మీరు చూపుతున్న ప్రేమ, కరుణ, జాలి, కృప, కటాక్షము అన్నిటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మా మరణం వరకు మీ కొరకు బహుగా వెలిగి అనేక మందిని మీ వైపు త్రిప్పగలిగే భాగ్యాన్ని ఈ తరంలో, చూడకనమ్మే తరంలో ఉన్న మాకు అనుగ్రహించవలసిందిగా వరంగా మిమ్మల్ని కోరుకుంటూ, చేస్తున్న మేలు ఉపకారాలన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము.